వైఎస్ జగన్పై పెట్టిన కేసులు నిలబడతాయా? మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నించే అధికారం సిబిఐకి ఉందా? అసలు కేసు దర్యాప్తు సక్రమంగా సాగిందా? సిబిఐ జేడి లక్ష్మీనారాయణకు అప్పటి సిఎస్ వేసిన ప్రశ్నలు ఏంటి? మాజీ చీఫ్ సెక్రటరీ రమాకాంత్ రెడ్డి మనసులో మాట చూద్దాం. మరి అలాంటప్పుడు కేసులు ఇవన్నీ అట్లా ఆ పరిణామాల మీద మీకేమనిపిస్తుంటుంది? ఈ కేసులు పెట్టినప్పుడు నన్ను సిబిఐ వాళ్ళు 2 సార్లు పిలిచారు. దిల్కుషా గెస్ట్ హౌస్ అని రాజ్భవన్ పక్కనే ఉంటుంది, దాంట్లో వాళ్ళకి వచ్చిన ఆఫీస్ ఉండేది, అక్కడే పిలిచారు. పిలిచినప్పుడు మీకు తెలుసు దానికి అప్పుడు అధికారి ఎవరు ఉండేవారు? మన ఆంధ్రప్రదేశ్ చెందిన మహారాష్ట్రలో పనిచేస్తారు. ఆయన్ని నేను 2 విషయాలు అడిగాను. సరే, ఇంతమందిని పిలుస్తున్నారు మీరు, చాలా బాగుంది, నన్ను కూడా పిలిచారు, మీరు ఏదన్నా అడగచ్చు, నాకు తెలిసింది నేను చెప్తాను, కానీ ఫలానా వాళ్ళని కూడా పిలుస్తున్నారా అని నేను అడిగాను. అబ్బాయి నేను పిలవట్లేదండి అన్నాడు ఆయన. ఎవరిని అడిగి ఫలానా వాళ్ళంటే? అది ఆయనకి తెలుసు, నాకు తెలుసు, ఆయనకి తెలుసు, నాకు తెలుసు అని మీరు చెప్పదలుచుకో. మీరు ఎందుకు పిలవట్లేదండి అన్నాను. అంటే నాకు హైకోర్టు అలాంటి పరిధి విధించలేదు కదా అన్నాడు. అదేంటండి, మీరు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కదా, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లో ఫలానా వాళ్ళని ఇంటరాగేట్ చేసినా, లేకపోతే ఫలానా వాళ్ళని ప్రశ్నలు అడిగినా, లేకపోతే ఫలానా వాళ్ళ ఇల్లు రేడ్ చేసినా, లేకపోతే ఫలానా ఆఫీస్ రేడ్ చేసి కాగితాలు తెచ్చుకున్నా మీకు మీ ఇన్వెస్టిగేషన్లో పనికొస్తాయని తెలిస్తే మీరు చేయొచ్చు కదండి. హైకోర్టు మీకు ఫలానా ఆఫీస్కి వెళ్ళమని చెప్తుందా ఏమిటి అని అన్నాను. అంటే అబ్బో వద్దండి, అదంతా కదిలిస్తే చాలా ఇబ్బంది అవుతుంది కదా అన్నాడు. నేను అన్నాను, అయితే మీ ఇన్వెస్టిగేషన్ మీద నాకు నమ్మకం లేదండి అన్నాను. ఎవరు? లక్ష్మీనారాయణ గారితో మీరు ఆ మాట అన్నారు? చెప్పాను. నేను మీతో ఈ మాట చెప్తున్నాను, ఇది రికార్డ్ అవుతుంది నాకు తెలుసు. ఓకే, ఈ మాట నేను చెప్పాను ఆయనకి. అయితే నాకు పెద్ద నమ్మకం లేదండి అన్నాను. రెండవది కూడా అడిగాను, మీరు విదేశాలకు వెళతారా? మరి వెళితే అక్కడ సమాచారం ఉందని అంటున్నారు కదా, మరి విదేశాలకు వెళ్ళి సమాచారం తెచ్చుకుంటారా అన్నాను. అంటే లేదండి, లెటర్స్ రొగేటరీ పంపిస్తే వాళ్ళు సమాచారం, వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారండి? మీరు లెటర్స్ రొగేటరీ పంపిస్తే వాళ్ళు పట్టించుకోరు, మీరు ప్రభుత్వ పర్మిషన్ తీసుకొని ఆ దేశానికి వెళ్ళాలి, అక్కడ సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాంకుల్ని కన్సల్ట్ చేయాలి, అక్కడ ఏమైనా కాగితాలు ఉన్నాయా, డొల్ల కంపెనీలు ఉన్నాయా, సూట్ కేస్ కంపెనీలు అని అంటారు కదా, అలాంటివి ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఎవరికి చెందిన డబ్బులు ఎవరికో చెందిన డబ్బుల్లాగా మన దేశానికి వచ్చాయా అన్నది కూడా మీరు కనిపెట్టాలి కదండి, అది కనిపెట్టకపోతే ఎలాగా అన్నాను. అబ్బే లేదండి, లెటర్స్ రాస్తామండి, వస్తే సరే లేకపోతే లేదు అంటే నేను అన్నాను, అందుకే మీ ఇన్వెస్టిగేషన్ మీద నాకు నమ్మకం లేదండి అన్నాను. ఆయన నవ్వేసి, అయ్యా మా ఆఫీస్లో నా రూమ్లో ఒక్క దాంట్లోనే ఎయిర్ కండిషనర్ ఉంది, మీరు నా రూమ్లో కూర్చోండి, ఫైల్స్ చూడండి, నేను పక్క రూమ్లో పని చేసుకుంటాను అని వెళ్ళిపోయారు. అంటే అసలు మిమ్మల్ని ఎందుకు పిలిచారు? మిమ్మల్ని కూడా 48 ఫైల్స్ చూపించారండి. ఓకే, 48 ఫైల్స్ చూపించి, ఈ ఫైల్స్లో మీరు సంతకం చేశారు కదా, ఇలా నోటింగ్ వచ్చినప్పుడు మీరు ఇలా ఎందుకు నిర్ణయం తీసుకున్నారు అని అడిగారు. నేను చెప్పాను. బేసిక్గా నేను అప్పుడు చూసింది ఏమిటంటే అండి, వాళ్ళకి సిబిఐ వాళ్ళకి మన రాష్ట్రంలో జరిగే సెక్రటేరియట్ రూల్స్ పద్ధతి వాళ్ళకి తెలియదండి. వాళ్ళ రూల్స్ కూడా తెలియదండి. అది ప్రాబ్లం అండి, బేసిక్గా అది ప్రాబ్లం. క్యాబినెట్ మీటింగ్ అంటే ఏమిటి, మన క్యాబినెట్ మీటింగ్ ఏ పరిస్థితిలో చేస్తాం, ఒక క్యాబినెట్కి ఒక సబ్జెక్ట్ ఎందుకు పంపిస్తాం, క్యాబినెట్ పరిధి ఏమిటి, ముఖ్యమంత్రికి అధికారాలు ఏమిటి, ఆ తర్వాత మన చట్టంలో క్యాబినెట్కు ఎందుకు సమావేశపరుస్తాం, అలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకోవాలన్నది వాళ్ళకి నిజంగా తెలియదండి. వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్సే తెలుసు, కానీ స్టేట్ గవర్నమెంట్ రూల్స్ తెలియదు, అసెంబ్లీ రూల్స్ తెలీదు, స్పీకర్కు ఉన్న పవర్స్ తెలీదు, ముఖ్యమంత్రికి ఉన్న పవర్స్ తెలీదు, మా సెక్రటరీస్కి ఉన్న పవర్సు, డ్యూటీసు, రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకి తెలియదు. అది తెలియజెప్పడానికే నాకు ఒక రోజు పట్టిందండి. ఎందుకంటే జిఏడి నుంచి కూడా ఒక లేడీ ఆఫీసర్ని పిలిపించి ఆమెని కూడా అక్కడ కూర్చోబెట్టి మా మాన్యువల్ తెప్పించి, సెక్రటేరియట్ రూల్స్ తెప్పించేసి, ఆవిడ సహాయం కూడా నేను కొంత తీసుకొని, జిఏడిలో ఆవిడ పనిచేసేది, క్యాబినెట్ చూసుకునేది ఆవిడ,
ఆవిడ సహాయం కూడా తీసుకొని అవును అవి చెప్పాను. అవును. సో నాకు బేసిక్గా అర్థమైంది ఏమిటంటే అసలు స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ప్రొసీజర్స్ కూడా అర్థం చేసుకోకుండా వీళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. మరి అటువంటిప్పుడు అసలు ఆ కేసులు ఎట్లా అది చెల్లుతాయి? అది ఎంతవరకు మీకు అది పొలిటికల్ కేసు అనిపించిందా, నిజంగానే వాళ్ళు ఏదో ఒకటి పట్టుకోవాలని పట్టుకున్నట్టు? నేను ఆ రోజే ఆయనకి చెప్పాను, మీరు నేను చెప్పిన పేర్లని వాళ్ళని పిలవట్లేదు కదా, మీరు విదేశాలకు కూడా వెళ్ళటం లేదు కదా, మీకు నిజంగా నమ్మకం ఉందా మీ కేసులు కన్విక్షన్లో అవుతాయని చెప్పి నిలబడతాయని అడిగాను నేను. ఓకే. అంటే సమాధానం ఏం చెప్పకుండా నవ్వేశారు ఆయన. అంటే అంటే పైనుంచి అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానం వచ్చిన ఒత్తిడి మేరకే చేసి ఉంటారంటారా? తెలీదు కానీ నవ్వేశారు. అంటే మీకేమనిపించింది? నాకేమనిపించిందంటే అసలు స్టేట్ గవర్నమెంట్ రూల్స్ కొంచెం అర్థం చేసుకొని వాళ్ళ ఇన్వెస్టిగేషన్ పరిధిని కొంచెం పెంచుకొని అసలు ఏది ఇన్వెస్టిగేట్ చేయాలి, ఏది చేయకూడదు, దేని మీద టైం వేస్ట్ చేయకూడదు, దేని మీద టైం బాగా స్పెండ్ చేయాలి అని కొంచెం చేస్తే ఏమైనా రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉండేదేమో అనిపించింది. మరి అలాంటి కేసులో ఒక వ్యక్తిని, ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుణ్ణి అన్ని నెలలు జైల్లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మరి జైల్లో పెట్టినప్పుడు జైల్లో ఉన్నవాళ్ళు న్యాయస్థానానికి వెళ్ళి మమ్మల్ని పెట్టడం అన్యాయం అని వాళ్ళు చెప్పుకునే అవకాశం వాళ్ళకు ఉంటుందిగా. చెప్పినా కూడా అది అంతా కూడా గేమ్ అయిపోయింది కదా. మన దగ్గర ఏం చేస్తామంటే ఇప్పుడు అంతిమంగా తీర్పు ఏమొచ్చినా ముందైతే అరెస్ట్ చేస్తాం కదా. అదొక సమస్య మనకి, అదొక సమస్య. న్యాయస్థానం ఇమ్మీడియట్గా ఇంటర్ఫియర్ అయిపోయి బెయిల్ ఇచ్చింది అనుకోండి, అది వేరొక సమస్య. కానీ మనం ఏం చేస్తామంటే ఆఖరికి వచ్చేసరికి 10 ఏళ్ళు ట్రయల్ జరిగినా కూడా నిర్దోషిగా బయటపడ్డ సందర్భాలు కొన్ని మనం చూస్తుంటాం కదా ఈ మధ్యలో. అప్పుడు బాధేస్తుంది మనిషి, మరి వీడి నిర్దోషిగా బయటపడ్డాడు, మరి వీడిని నిర్బంధంగా కారాగారంలో పెట్టినప్పుడు వాడి స్వాతంత్రం మనం హరించాం కదా, దానికి పరిష్కారం ఏమిటి? అవన్నీ కూడా మంత్రివర్గం చేసిన నిర్ణయాలు కదా. మోస్ట్లీ వాళ్ళు క్విట్ ప్రోకో అని కానీ ఇంకోటని కానీ మంత్రివర్గ నిర్ణయాలు. ఈ మాట కూడా నేను అడిగాను ఆయన, ఏమండి మీరు ఎవరిని పిలుస్తారు, అసలు మీరు ఎవరిని పిలుస్తారు? శాంక్షన్ చేసింది ఎవరు? క్యాబినెట్ అంటే ప్రిజైడ్ ఎవరు చేస్తారు? ముఖ్యమంత్రి చేస్తారు. పిలవడానికి మీకు ముఖ్యమంత్రి ఇప్పుడు లేరు. సో క్యాబినెట్ మంత్రులందరినీ మీరు పిలిచి అడుగుతారా? క్యాబినెట్లో మీకు తెలుసు మా రూల్ ఏమిటంటే క్యాబినెట్లో ఏదన్నా డెసిషన్ తీసుకుంటే మేము రీజన్స్ రాయనక్కర్లేదు. క్యాబినెట్ ఏదన్నా ఒక నిర్ణయం తీసుకుంటే మా రూల్స్ ప్రకారము క్యాబినెట్ నిర్ణయం ఎందుకు తీసుకుంది అన్నది రాయనక్కర్లేదు. అది మా రూల్లో ఉంది. ఓకే, మీకు ఆశ్చర్యం అనిపించవచ్చు కానీ అది మా రూల్లో ఉంది. సో క్యాబినెట్ నీడ్ నాట్ రికార్డ్ ఎనీ రీజన్స్ వై దే ఆర్ టేకింగ్ ఎ డెసిషన్. ఓకే, అలాంటప్పుడు మీరు ఎవరిని పిలిచి అడుగుతారు? మంత్రులను, అప్పుడు పనిచేస్తున్న మంత్రులను పిలిచి అడుగుతారా? పిలిచి అడిగితే వాళ్ళు ఏమంటారు? సమిష్టి బాధ్యత అంట. అవును. అప్పుడు మీరు ఎవరిని పిలిచి అడుగుతారు? ముఖ్యమంత్రిని పిలిచి అడగాలి. ముఖ్యమంత్రి లేరు, సో మీరు ఎవరిని పిలిచి అడుగుతారు? శాంక్షన్ చేసిన అథారిటీని పిలిచి అడగాలి. శాంక్షన్ చేసిన అథారిటీని ఎలా పిలుస్తారు? కాబట్టి మీ ఇన్వెస్టిగేషన్ ముందుకు ఎలా సాగుతుంది? అందుకే చెబుతున్నాను, మీ ఇన్వెస్టిగేషన్ మీద నాకు పెద్ద నమ్మకం